పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మామూలుగా మనిషి ఫ్లాప్స్ వస్తుంటే, కష్టాలు వస్తుంటే అపీరెన్స్లో డల్ అయిపోతారు మామూలుగా. సుమంత్ గారు ఏంటి రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు, చాలా అందంగా అవుతున్నారు. అసలు ఏం తాగుతారు అక్కినేని ఫ్యామిలీ? మీ ముగ్గురే కాదుగా, అందరూ నాగార్జున గారు. స్ట్రెస్ తీసుకోవడం పెద్ద అంటే మా తాతగారి దగ్గర నుంచి ఒకటి మెయిన్గా నేను నేర్చుకున్నాను ఏంటంటే, సక్సెస్ ఉన్నప్పుడు ఎగరబాకు, ఫెయిలియర్ ఉన్నప్పుడు దిగబాకు అని. ఆయనతో ఉన్న అటాచ్మెంట్, టచింగ్ ఇన్సిడెంట్ అని చెప్పండి. మా ఫ్యామిలీ మొత్తం జోక్ వేస్తారు, ఎందుకంటే మా మీ సినిమా మొత్తంలో లీస్ట్ నెంబర్ ఇచ్చేది ఏంటి? లీస్ట్ నంబరా? రాజ్. వాట్ పీస్ ఆఫ్ షిట్. ఆదిత్య గారు, వివాహ వ్యవస్థ మీద సుమంత్ అభిప్రాయం ఏంటి? కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదండి. ఎందుకు పనిచేయదు, ఎందుకు పనిచేస్తుంది తెలియదండి, అది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, చాలామంది బ్యాచులర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు బ్యాచులర్స్, నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు. గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే, మీరు ఏదైనా ఫ్లాప్స్ వచ్చినా, ఏదైనా ఒక చిన్న డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయినా మీరు రూమ్లోకి వెళ్ళిపోయి రోజులు తలుపు పెట్టేసుకుంటారంట, బయటికి రారంట. ప్రమోషన్లో అందరూ పార్టిసిపేట్ అయ్యారు ఆల్మోస్ట్, నాగ చైతన్య, అఖిల్, రాణా, ఎవ్రీబడి. బట్ నాగార్జున గారు ఇంకా సీన్లోకి రావట్లేదు, ఎందుకు? ఎక్కడో మనసుకి బలమైన ఏదో తాకడం వల్లే కదా అలాంటి. షో యూ గోయింగ్ టు ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, సో బిఫోర్ మీరు అడిగే ముందే నేను చెప్తున్నాను, మీరు కొత్త డైరెక్టర్స్కి కావాలని ఎక్స్పెరిమెంట్ చేయాలని వాళ్ళలో ఒక కసి ఉంటుందని ఆపర్చునిటీస్ ఇస్తారా, లేకపోతే మీ దగ్గరికి ఎవరు పెద్ద డైరెక్టర్ రాక చేస్తారా? సుమంత్ వెరీ బ్యాడ్ డిసిషన్ మేకర్ ఫిలిమ్స్ విషయంలో అన్నది ఒకటి ఉంది. కీర్తి రెడ్డి గారు మీరు విడిపోవడానికి కారణం నాగార్జున గారి డామినేషన్ కుటుంబం మీద ఎక్కువగా ఉండడం వల్ల అన్నది ఒక చిన్న అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజం? మీకు తెలుసో తెలీదో, హాయ్ సుమంత్ గారు, హలో అండి. టు మై షో. ప్లెజర్ టు బీ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అండి. ఫర్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ లాంగ్ టైం. థ్యాంక్ యూ. ఓకే, సినిమా గురించి మనం మెల్లగా మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా వద్దాం. ఏంటి అసలు చాలా అంటే ఏంటంటే, మామూలుగా మనిషి ఫ్లాప్స్ వస్తుంటే, కష్టాలు వస్తుంటే అపీరెన్స్లో డల్ అయిపోతారు మామూలుగా. సుమంత్ గారు ఏంటి రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు, అపీరెన్స్ పరంగా చాలా అందంగా అవుతున్నారు. మా తాతగారి జెనెటిక్స్, మా ఫాదర్ జెనెటిక్స్ అండి. ఇంకోటి నాకు స్ట్రెస్ తీసుకోవడం పెద్ద అంటే మా తాతగారి దగ్గర నుంచి ఒకటి మెయిన్గా నేను నేర్చుకున్నాను ఏంటంటే, సక్సెస్ ఉన్నప్పుడు ఎగరబాకు, ఫెయిలియర్ ఉన్నప్పుడు దిగబాకు అని. సో ఐ ఆల్వేస్ బిన్ వెరీ బ్యాలెన్స్డ్. ఈ స్టేజ్ నాకు ముందు కూడా వచ్చిందండి, ఇప్పుడు సత్యం ముందు కూడా వచ్చింది. లైక్ యునో, సో ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ ఫేజ్, లీన్ ఫేజ్ అంటారు కదా. అవును, ఐ హ్యాడ్ ఇట్ బిఫోర్ సత్యం. ఆ సత్యం ముందు నేను 2 సంవత్సరాలు నేను పనిచేయలేదు. సో నాకు తప్పకుండా మంచి సినిమా తీస్తే ప్రజలు వస్తారు, ప్రజలు చూస్తారనే నమ్మకం ఉందండి ఇప్పుడు. సో అండ్ జనరలీ లైక్ యునో మై ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఇస్ వెరీ గుడ్. నాకు మా ఉమ్మడి కుటుంబం, వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్. నేను ఎప్పుడు నాకు అనిపించలేదండి, లైక్ ఐ సెడ్, మా తాతగారి దగ్గర నేర్చుకుంది అదేనండి. మా తాతగారి జీవితంలో లైక్ యునో హీ హ్యాడ్ సో మెనీ, ఐవ్ సీన్ హిమ్ యునో వెన్ మై మదర్ పాస్డ్ అవే ఫర్ ఎగ్జాంపుల్. మా అమ్మమ్మ going through very bad health for about 10 years. We thought she'll die about 4 or 5 times. నేను అక్కడే పెరిగాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. అంటే ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలనేది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానండి. సో మేబీ దట్స్ వై. అండ్ గుడ్ జెనెటిక్స్. అసలు ఏం తాగుతారు అక్కినేని ఫ్యామిలీ? మీ ముగ్గురే కాదుగా, అందరూ నాగార్జున గారు, ఈవెన్ నాగ చైతన్య. ఇట్స్ నాట్ జస్ట్ దాట్ అండి. లైక్ జనరల్గా లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు 70 to 80% ఆఫ్ ద టైమ్ ఇస్ ఐ థింక్ ఇట్స్ వెరీ హెల్దీ అండి. లైక్ యూనో కరెక్ట్గా పడుకోవటం, కరెక్ట్గా తినటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ తీసుకోకూడదు. అంటే అది ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి స్ట్రెస్. ఐ థింక్ దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మా తాత అంతేనండి, లైక్ యూనో స్ట్రెస్ ఉన్నా కూడా కరెక్ట్గా నిద్రపోయేవారు, కరెక్ట్గా భోంచేసేవారు, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసేవారు, ఆ మార్నింగ్ వాక్ కరెక్ట్గా, బట్ ఎంజాయ్ చేసేవారు.
but 80% of the time, 90% of the time, very disciplined. So I tend to do that also. ఎలా కంట్రోల్ చేస్తారు? స్ట్రెస్ తీసుకోవద్దు అంటే మనిషికి పాసిబుల్ కాదు కదా, ఎంత కొంత. ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే ఒక్కొక్క రోజు ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది, బట్ జనరల్గా యావరేజ్గా నేను చెప్పేది యావరేజ్గా అనేది I play with my dog. I'm just giving you lots of things. I talk to my sister. I have నాకు ఫ్యామిలీ సపోర్ట్, మంచి ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఉంది. I have wonderful friends. చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరిగిన ఫ్రెండ్స్, అంటే ఆల్మోస్ట్ ఐవ్ నోన్ దెమ్ ఆల్ మై లైఫ్. సో ఇవన్నీ కలిపితే లైక్ అండ్ ద థింగ్ ఇస్ ఏంటంటే నేను ఎప్పుడు సినిమాలే ఓన్లీ మూవీస్ నేను ఇప్పుడు ఆ ఫోకస్ అంటే నేను అది పెట్టుకోవడం ఇట్స్ నాట్ వెరీ గుడ్ అండి. కొంచెం యూ హ్యావ్ టు బీ లిటిల్ మల్టీ డిమెన్షనల్, అదర్ ఇంట్రెస్ట్స్ ఉండాలి. యూ హ్యావ్ టు గెట్ హ్యాపీనెస్ ఇన్ అదర్ థింగ్స్. లైక్ ఫర్ మీ ఐ గెట్ హ్యాపీనెస్ ఇన్ వాచింగ్ స్పోర్ట్స్, like playing with my dog, like going out to eat. Could be anything. మా మేనకోడలతో ఆడుకోవడం, తన స్కూల్ తీసుకెళ్ళటం, like so many things. You have to find happiness in all those other things. Just because one aspect is not going well, మిగతా ఆస్పెక్ట్స్ని ఇగ్నోర్ చేసి అంటే వాటి నుంచి సంతోషం తీసుకోవాలి మిగతా వాటి నుంచి. మేబీ దట్స్ వై. మీరు ఎవరెవరు ఉంటారు కలిసి? మీరు? నేను మా పిన్నమ్మ అండి. మా పిన్నమ్మ అంటే ఆవిడ పేరు సరోజ. మా తాతగారి 4th చైల్డ్ అండి. తన హస్బెండ్? నో, షీజ్ సింగిల్. ఇద్దరే ఉంటారు? మేమిద్దరే ఉంటామండి. ఓకే 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 ఓకే. అండ్ తను సుప్రియ గారు? సుప్రియ తన కూతురు సత్య అండ్ మై ఫాదర్ లివ్ ఇన్ అనదర్ హౌస్ అబౌట్ 5 minutes away from me అండి. ఓకే ఓకే ఓకే, రైట్. అండ్ ఏంటంటే తాతగారితో చిన్నప్పుడు మొత్తం తాతగారు మొత్తం చూసుకున్నారు కదా, అమ్మమ్మ తాత, ఆయనతో ఉన్న అటాచ్మెంట్, టచింగ్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి అసలు చిన్నప్పుడు. ఎన్ని ఉన్నాయో అండి, కష్టం. సి ఇంకోటి ఏంటంటే వీఆర్ నాట్ హైలీ ఇమోషనల్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే ఎక్కువ చూపించాం, బ్యాలెన్స్గా ఉంటాం. మమ్మీ ఏ వయసులో చనిపోయారు? మీరెంత? 1994 అండి. అంటే అప్పుడు నేను అమెరికాలో ఉన్నానండి. ఓకే. నేను మా అమ్మ దగ్గర ఎప్పుడు పెరగలేదు. నేను మా అమ్మమ్మ దగ్గర, మా అమ్మ వేరే ఇంట్లో ఉండేది. ఎందుకంటే నేను పుట్టినప్పుడు మా అమ్మ నాన్న మిల్వాకీలో యుఎస్లో చదువుకునేవారు. అక్కడ మా నాన్న అక్కడ జాబ్ చేసేవారు. నేను మొదటి మనవడు కాబట్టి, ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ కాబట్టి నేను ఇక్కడ మా తాతగారి దగ్గర వదిలిపెట్టేసి మా అమ్మ నాన్న తిరిగి యుఎస్కి వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి నేను మా అమ్మమ్మ తాతగారి దగ్గర పెరిగానండి. వన్ ఇన్సిడెంట్ వావ్, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎమోషనల్ ఇన్సిడెంట్ ఏదో ఒకటి గుర్తుండిపోయేది ఎప్పటికీ ఉండేది తాతగారితో చిన్నప్పుడు. నాకు ప్రత్యేకంగా పెంపకంలో మిమ్మల్ని గారాబం చేయడంలో మమ్మీ లేదు కాబట్టి ప్రత్యేకంగా అంటే ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్. అంటే మరీ చిన్నప్పుడు కాదు, అంటే నేను ఎప్పుడు మా ఫ్యామిలీ మొత్తం జోక్ వేస్తారు. ఎందుకంటే till I was 11 or 12 years old, I used to sleep in my grandfather's bedroom. ఇప్పుడు అంటే అందరు నవ్వేవారు, అంటే నేను ఈ జీవితాంతం అక్కడే పడుకుంటావా అని. అంటే చాలాసార్లు అంటే అలవాటు అయిపోయింది. నాకు నాట్ వన్ ఇన్సిడెంట్, కానీ మా ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు దే యూస్ టు హ్యావ్ స్లీప్ ఓవర్స్. అంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఆడుకుని అక్కడే పడుకునేవాళ్ళం. ఓకే. మిగతా ఫ్రెండ్స్ అందరూ, నేను కూడా వెళ్ళేవాడిని అక్కడ పడుకోవటానికి. రాత్రి కరెక్ట్గా పడుకునే టైంకి నాకు కడుపు నొప్పి ఉంది, నేను అంటే డ్రామా చేసేవాడిని తిరిగి ఇంటికి. till I was 11 or 12 years I couldn't sleep anywhere else. Okay. I think that was అది కొంచెం ఇంట్రెస్టింగ్. అందరు నవ్వుతారు ఇప్పుడు కూడా, నేను తలుచుకుంటే కూడా నవ్వుతాను. ఎందుకంటే ఇప్పుడు 11-12 years వరకు అంత అటాచ్మెంట్ ఉండటం ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో. నాకు మీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే, మీరు ఏదైనా ఫ్లాప్స్ వచ్చినా, ఏదైనా ఒక చిన్న డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయినా మీరు రూమ్లోకి వెళ్ళిపోయి రోజులు తలుపు పెట్టేసుకుంటారంట, బయటికి రారంట. అదేం లేదండి, అస్సలు ఎంత భయపడతారంట. అరే అస్సలు లేదు, అలాంటి ఎపిసోడ్స్ ఏమేమి లేవండి. సీరియస్? ఓకే. అండ్ ఇంకోటి, మీరు మీ
వాయిస్ అండ్ అంటే ఇది సారీ టు సే దిస్ అందరూ మొత్తం అక్కినేని ఫ్యామిలీలో సినిమాకి సంబంధించిన వారసుల విషయంలో వాయిస్ విషయం అండ్ డిక్షన్ విషయంలో సుమంత్ ఈజ్ ద బెస్ట్ అంటాను నేను. మీరేమంటారు? ఐఎమ్ హ్యాపీ అండి దట్ మోస్ట్ పీపుల్ థింక్ దట్. ఇప్పుడు నాకు తెలియదండి, ఇప్పుడు ఇంక్లూడింగ్ తాతగారు. ఇంక్లూడింగ్ తాతగారు ఐ థింక్ ఆయన చెప్పినట్టు నాకు గుర్తు. కానీ నేను మాత్రం సెల్ఫ్ అనలైజ్ చేసుకునేది నేను నా డిక్షన్ బెస్ట్, నా డిక్షన్ కరెక్ట్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి అసలు. బహుశా ఆయనతో పెరిగాను కాబట్టి అది ఆయనతో మాట్లాడటం అలవాటైపోయింది కాబట్టి అది కొంచెం వస్తుందేమో. ఓకే. యా. బట్ మీరు స్పెషల్గా ఎక్సర్సైజ్ అంటే ఏం వాయిస్ పరంగా డిక్షన్ ఎక్కువ చేయాల్సింది ఇంకా. నేను వన్ మిస్టేక్ దట్ ఐ మేడ్ ఇస్ ఇప్పుడు హీరోలు అందరూ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తున్నారు అన్ని విషయాల్లో. నేను దీక్షితులు గారి దగ్గర మేబీ ఒక 1 month ట్రైనింగ్ తీసుకున్నానండి నా ఫస్ట్ సినిమా ముందు యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు. అది కూడా కాంప్రిహెన్సివ్గా ట్రైనింగ్ తీసుకోలేదండి, ఇంకా ఎక్కువ చేయాల్సింది, ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిందే. అంటే అప్పుడు చేయలేదు, అప్పుడు చాలామంది చేయలేదు. ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి, డాన్సింగ్ స్కూల్కి వెళ్ళి ఇప్పుడు ఇంకా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ఎట్లా వచ్చింది ఇంత లాంగ్వేజ్ మీద పట్టు? మ్యాక్సిమం మీరు అక్కడే ఉన్నారు కదా యూఎస్లో, ఎలా వచ్చింది ఇంత? అది తెలియదండి నాకు అసలు. నన్ను అడిగితే నాకు లాంగ్వేజ్ మీద పట్టు నాకు లేదంటాను. అంటే ఏదో మేనేజ్ చేస్తానంటానండి. అంటే నేను ఎప్పుడు మరీ స్పష్టంగా మాట్లాడకూడదని ప్రయత్నం చేస్తానండి. అంటే ఈ కాలంలో అది చేస్తే అది కొంచెం బుకిష్గా ఉందంటారు, లేకపోతే కొంచెం క్యాజువల్గా ఉండాలని, నాకు క్యాజువల్గా మాట్లాడాలని ట్రై చేస్తాను జనరల్గా. మరీ స్పష్టంగా, మరీ బుకిష్గా, మరీ ఓల్డ్ ఫ్యాషన్గా మాట్లాడతాం. నాకు మేబీ ట్రై చేస్తే వస్తుందేమో, కానీ నాకు ఇష్టం లేదండి. ఓకే. అండ్ మీకు కొంచెం దగ్గరగా రాజీవ్ది దగ్గరగా ఉంటుంది కదా, ఎవరైనా అన్నారా? రాజీవ్ కనకాల ఇది భాష. మీ వాయిస్ కొంచెం దగ్గర వాయిస్ ఎవరైనా అన్నారా? తెలియదండి, ఎవరు అనలేదా? మీరు ఫస్ట్ టైం మీరు అన్నా? ఓకే. అండ్ మొన్న మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా మీరు ఎంత భాష పెట్టుకొని, యాక్చువల్గా మీ వీడియో కింద చాలా నెగిటివ్ కామెంట్స్ చాలా చూశాను నేను. మొత్తం మీ స్పీచ్ అంతా ఇంగ్లీష్లో ఉంది, మళ్ళీ రావాలి అంటే వై? అంటే మీరు తీసింది ఒక తెలుగు సినిమా, మీరు వెళ్ళాల్సింది రూరల్ ఏరియాస్కి కదా, ఎందుకు వై డూ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా వచ్చేస్తుంది, అది నాకు తెలియకుండా అప్పుడప్పుడు వచ్చేస్తుంది. నేను ప్లాన్ చేయను, ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఏదైనా స్పీచ్ ఇవ్వాల్సినప్పుడు, మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, నేను పాయింట్స్ కూడా నేను అసలు ఎప్పుడు నోట్స్ పెట్టుకోను. ఐ జస్ట్ వింగ్ ఇట్, ఐ జస్ట్ వింగ్ ఇట్ కంప్లీట్లీ. అప్పుడప్పుడు అదే చెప్తున్నానండి, నాకు తెలుగు అంత బాగా రాదు, నాకు నిజంగా అంత బాగా రాదండి. అప్పుడప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఇది తెలుగులో ఎలా చెప్పాలి అనే ఒక ఆలోచన వస్తుంది. అది కరెక్ట్గా రాకపోతే ఇంగ్లీష్కి డైవర్ట్ అయిపోతాను నేను, ఎందుకంటే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను, తెలుగు బాగా మాట్లాడగలను. కానీ అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం ఇంగ్లీష్లో కన్వే చేయలేను, కొన్ని విషయాలు తెలుగులో కన్వే చేయలేను. సో ఈ ఇంగ్లీష్ అలవాటు కొంచెం ఎక్కువ వచ్చేసింది. యా. అండ్ ఫంక్షన్ ఈ సినిమా బాగా పోతుంది, మళ్ళీ రావన్నది చాలా మంచి పేరు వచ్చింది. ప్రమోషన్లో అందరూ పార్టిసిపేట్ అయ్యారు ఆల్మోస్ట్, నాగ చైతన్య, అఖిల్, రాణా, ఎవ్రీబడి. బట్ నాగార్జున గారు ఇంకా సీన్లోకి రావట్లేదు, ఎందుకు? ఎనీ రీజన్స్? నో అండి, దిస్ నో పర్టిక్యులర్ రీజన్స్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇంతమంది ఉన్నారండి. ఇప్పుడు కొన్ని సినిమాలకి చిన్మయ వస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ సినిమాకి చిన్మయ వచ్చాడు, చైతన్య రాలేదు. అంటే అందరూ రావటం అనేది కుదరదు. చిన్మయ వాజ్ షూటింగ్ సమ్వేర్ ఎల్స్ ఆల్సో. ఇఫ్ చిన్మామ వాజ్ తన ఊర్లో ఉంటే తను వచ్చేవాడండి. తను బాంబేలో ఉన్నాడు అప్పుడు, ఆడియో ఫంక్షన్ టైం అప్పుడు. సో ఊర్లో లేడు కాబట్టి ఐ థింక్ హి వాజ్ షూటింగ్ ఫర్ రామోస్ మూవీ ఆర్ సంథింగ్. సో ఉంటే ఖచ్చితంగా వచ్చేవాడండి. ఇంకోటి అందరూ రావాల్సినది అంటే ఇది పర్టికులర్గా సుమంత్ మూవీ కాబట్టి, ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సక్సెస్ కాబట్టి మిమ్మల్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ మాట అన్నాను. అదర్వైజ్ అన్ని సినిమాలు సినిమాకి అసలు ఏం బాధ్యత లేదండి నాకు. నన్ను లాంచ్ చేశాడు, ముందు 2 సినిమాలు తీశాడు, ఫ్లాప్లు ఉన్నప్పుడు మళ్ళీ సత్యం తీసి మళ్ళీ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో హీ డజంట్ హ్యావ్, తనకి ఇంకేం బాధ్యత లేదు. తనకి ఇప్పుడు ఉన్న బాధ్యత ఒకటి, ఇప్పుడు అఖిల్ని నిలబెట్టడం, అంతే.
నన్ను ఆల్రెడీ నా టైం అయిపోయింది. నన్ను నిలబెట్టే టైం అయిపోయింది. అవును, నాగ చైతన్య మ్యారేజ్లో మీ ఫోటోలు ఎక్కడ లేరు, మీరు ఎందుకు వెళ్ళలేదా? ఇల్లేనండి, ఆ ఒక్క ఫోటోలోనే లేను, మిగతా ఫోటోలోనే ఉన్నాను. మిగతా ఫోటోల్లో ఉన్నాను. ఇట్స్ ఫనీ. అవునా? నేను ఆ ఒక్క టైం అప్పుడే నేను లేను. ఆ గ్రూప్ ఫోటో తీస్తున్నారని లేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మర్నాడు రిసెప్షన్ ఉంది, ఆ రిసెప్షన్ ఫోటోల్లో ఉన్నాను. మళ్ళీ ఇక్కడ రిసెప్షన్ ఫోటోలో ఉన్నాను. ఒక్క ఫోటోలో లేను, అదే బయట పెట్టారు. ఇట్స్ జస్ట్ అంతే. మీరు ఇప్పటివరకు అంటే ఒక 23 మూవీస్ అయితే ఐ థింక్ సో. కౌంట్ చేయలేదా? నేను చేశాను, పొద్దున 23 వచ్చాయి. దాంట్లో నాకు బాగా నచ్చినాయి సత్యం, గౌరీ, మధుమాసం, గోదావరి అండ్ నౌ మళ్ళీ రావా. ఈ 5 ఫిల్మ్స్ అంటే నాకు బాగా ఇష్టం. దాంట్లో ర్యాంక్ ఎలా వేస్తారు మీరు? ర్యాంకా? సారీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. ర్యాంక్ డెఫినెట్గా మళ్ళీ రావాకి ఇస్తాను. రియలీ? ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ గౌరీ మై ఫేవరెట్ మూవీ మీ దాంట్లో. కొంచెం స్పెషల్ మూవీ కదా మీరు, యాక్షన్. నైస్, యా, డిఫరెంట్. రెండింటికి అసలు ఒకటి మాస్ మూవీ, కమర్షియల్ మూవీ, ఒకటేమో సాఫ్ట్ మూవీ. అఫ్ కోర్స్ మిగతావన్నీ ఇంకా గోదావరి ఇవన్నీ. నేను అనేది ఏంటంటే గౌరీ లాంటి యాక్షన్ సినిమా చేశారు కదా, ఇప్పుడు మీరు మళ్ళీ ఫిజికల్గా అపియరెన్స్ పరంగా మీరు మళ్ళీ ఒక యాక్షన్ సినిమా చేయగలిగే అపియరెన్స్ వచ్చిందట, లైక్ కార్తీ, సూర్య. వై డోంట్ యు ట్రై అగైన్ అన్నది ఎందుకు? నా నెక్స్ట్ సినిమాలో యాక్షన్ ఉంటుందండి. అంటే ఇట్స్ ఇప్పుడు నేను ప్యారలల్గా ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 రోజులు షూటింగ్ అయిపోయింది. దాంట్లో క్యారెక్టర్ ఇట్స్ రఫ్ క్యారెక్టర్ అండి. అంటే యాక్షన్, టిపికల్ యాక్షన్ కాదు. ఓకే. అంటే ఫైట్లు అలా కాదండి, బట్ ఇట్స్ క్యారెక్టర్ బేస్డ్ మూవీ. క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అ సాఫ్ట్ క్యారెక్టర్. అసలు సంబంధమే ఉండదు ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్కి. లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ షాక్డ్ ఆల్సో. సో ఐఎమ్ ట్రయింగ్ టు ప్లే విత్ లైక్ అ వెరీ సైకలాజికల్ క్యారెక్టర్ నెక్స్ట్ ఫిల్మ్. డైమండ్ టు సే అండర్ ప్లే ఉన్న యాక్షన్ మూవీస్ లైక్ అజయ్ దేవగన్ చేస్తారు. ఎస్, నాకు అది బాగా ఇష్టం. అలాంటివి యా, అది మీకు ఇప్పుడు బాగా ట్రై చేస్తానండి. బికాజ్ ఐఎమ్ ఫిజికలీ ఇన్ గుడ్ షేప్, ఐ ఎక్సర్సైజ్ అండ్ బట్ ఆ అవకాశం రావాలండి. నేను చూస్తూ ఉంటాను డెఫినెట్గా. అంటే ఎప్పుడు నాకు నేను చెప్పినట్టు చేతిలో ఎప్పుడు 5-6 ఆఫర్లు ఉంటాయండి. హిట్లు ఉన్నప్పుడు బెటర్ ఆఫర్స్ ఉంటాయి, ఫ్లాప్లు ఉన్నప్పుడు కొంచెం యావరేజ్ ఆఫర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను ఉన్న ఆఫర్స్లో లైక్ ఏం సెలెక్ట్ చేసుకోవాలా అనేది ఇప్పుడు మంచి ఆఫర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందుకే నేను నెక్స్ట్ సినిమా నాకు ఒక సాఫ్ట్ రొమాంటిక్ డ్రామా తర్వాత ఒక థ్రిల్లర్ చేయాలని అనిపించింది. అండ్ అందుకే ఇది బికాజ్ ఐ వాంటెడ్ టు షిఫ్ట్ గియర్స్. లేకపోతే బోర్ కొట్టేస్తుందండి. బోర్ కొట్టడం కాదు, కొంచెం ఛాలెంజ్ ఉండాలి, కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమా చేయాలని. లేకపోతే సింగిల్ ట్రాక్ అయిపోతాం. మీరు కొత్త డైరెక్టర్స్కి కావాలని ఎక్స్పెరిమెంట్ చేయాలని వాళ్ళలో ఒక కసి ఉంటుందని ఆపర్చునిటీస్ ఇస్తారా, లేకపోతే మీ దగ్గరికి ఎవరు పెద్ద డైరెక్టర్ రాక చేస్తారా? రెండు అండి. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, నాకు ఒక్కడికే కాదు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు అనేది సంవత్సరానికి ఒక సినిమా చేస్తారండి. నిజంగా ఒక సినిమా చేస్తారు. యాక్టర్లు ఏమో మన తెలుగు ఇండస్ట్రీలో ఒక 25 యాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు lot of the big actors also, I won't name names, they are not able to get the top directors. They are not able to work with the top directors. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఒక సినిమా చేస్తారు. దట్స్ ఓన్లీ రీజన్ వై. అందుకని ఇప్పుడు చాలామంది పెద్ద యాక్టర్లు కూడా కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్తో పనిచేస్తున్నారు. నేను ఒక్కడనే కాదు. అది నేను అంటే పేర్లు చెప్పను నేను, కానీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఎస్. అండ్ ఇంకోటి, మీరు దీన్ని బిఫోర్ మూవీ నరోడా డోనరోడా అని చాలా ఇష్టపడి చేశారు నాకు తెలిసి, బట్ అది కొంచెం డుంకి కొట్టింది. ఆ విషయంలో మీరు ఆ సినిమా ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? ఆ సినిమా వల్ల మీరు నేర్చుకున్న ప్రొఫెషనల్ లెసన్ ఏంటి? ప్రొఫెషనల్ లెసన్ ఏంటంటే, నాకు హిందీలో సినిమా నాకు బాగా నచ్చిందండి, వికీడోనా. తెలుగులో మేము తీసేసరికి ఐ ఫీల్ సంథింగ్ వెంట్ మిస్సింగ్. నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్. ఒకటి డెఫినెట్గా ఫ్లేవర్ మిస్ అయిందండి. ఎందుకంటే ఈ ఒక సినిమా కాదు, నేను అనలైజ్ చేసి చూశాను. దాంట్లో ఒక స్ట్రాంగ్ పంజాబీ ఫ్లేవర్ ఉంది ఆ సినిమాలో. నార్త్ ఇండియన్, ఢిల్లీ, ఆ స్ట్రాంగ్ పంజాబీ ఫ్లేవర్ ఉంది. ఇంకో సినిమా కూడా వచ్చింది ఆ స్ట్రాంగ్ పంజాబీ ఢిల్లీ ఫ్లేవర్తో, బ్యాండ్ బాజా బారాత్. అది నాని చేశాడు ఇక్కడ తెలుగులో. అది నందిని రెడ్డి చేశారు. నందిని రెడ్డి కాదు, వేరే వాళ్ళే తీశారు. రెండు ఆల్మోస్ట్ నందిని రెడ్డి కూడా అదే చేశారు. ఆ రెండు ఎత్తిరి. సో అప్పుడప్పుడు
ఈ నార్త్ ఇండియన్ సినిమాలు తీసుకున్నప్పుడు ఆ ఫ్లేవరు నేటివిటీ చాలా సినిమాలు వచ్చినాయండి. ఇది ఒకటే కాదు, రీమేక్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకోటి ఏంటంటే నేను అనలైజ్ చేసింది ఏంటంటే, మేము ఇలాంటి సినిమాలు కొంచెం ప్రోగ్రెసివ్ సినిమాలు చేసేటప్పుడు మేము రివ్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కమర్షియల్ సినిమాలు కావు, అంటే టిపికల్ కమర్షియల్ సినిమాలు కాదు. ఇప్పుడు రివ్యూవర్ రాసేటప్పుడు ఎక్కడో అక్కడ మైండ్లో వికీ డోనర్ ఉంటుంది, తెలియకుండా సైకలాజికల్గా కంపేర్ అండ్ కాంట్రాస్ట్ జరుగుతుంది అది. అండ్ దెర్ ఇస్ నో వే దట్ అవర్ రీమేక్ విల్ మ్యాచ్ దట్ ఫిల్మ్. సో వీఆర్ యాక్చువల్లీ అట్ అ డిసడ్వాంటేజ్. సో క్రిటికల్గా విల్ గెట్ లెస్. ఇప్పుడు అదే మలయాళం రీమేక్ చేసామనుకోండి, మలయాళం సినిమాలు చూసేందుకు మన వాళ్ళు కొంచెం తక్కువ కాబట్టి సో ఆ సైకలాజికల్ అది ఉండదని నా ఫీలింగ్ అండి. ప్రాక్టికలీ ఎవ్రీ సింగిల్ రివ్యూవర్ వుడ్ హ్యావ్ సీన్ వికీ డోనర్ అండ్ బ్యాండ్ బాజా భారత్. హిందీ అనేది ప్రతి తెలుగు వాడు ఆల్మోస్ట్ చూస్తారు, అట్లీస్ట్ ద క్రిటిక్స్ విల్ సీ. సో వీఆర్ అట్ ఎ డిసడ్వాంటేజ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ వెరీ అబౌట్ తెలుగు హిందీ రీమేక్స్ సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ ఇప్పుడు. అవునా మీరు? అవునండి, ఇప్పుడు ప్రస్తుతం తక్కువ. ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళవచ్చు, ఎందుకంటే అక్కడ ఎవరు చూడలా ఇక్కడ మన సినిమా. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి చేయటం అనేది కొంచెం కష్టం అండి. అది కొంచెం ఇట్స్ కొన్ని సినిమాలు చేయొచ్చు, అంటే లైక్ వెరీ స్మాల్ ఫిల్మ్స్, ఎవ్వరు చూడని సినిమాలు కొన్ని ఉన్నాయి, జెమ్స్ ఉంటాయి అక్కడ హిందీలో, అవి తీసుకుని చేయొచ్చు. చూడండి, అవి చూడని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ అవి కూడా కొంచెం రిస్క్ అండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మన క్రిటిక్స్ అవి చూసేస్తారు, కంపేర్ చేసేస్తారు. అంటే తెలియకుండా, ఇట్స్ నాట్ దే ఫాల్ట్, తెలియకుండా కంపేర్ చేసేస్తారు. అక్కడ కొట్టిందండి సినిమా. ప్లస్ డిమానిటైజేషన్ ఏమో కరెక్ట్గా 3 రోజుల తర్వాత వచ్చిందండి. అది ఇంకా అటాచ్ చేసేసింది సినిమా. అండ్ ఇంకోటి మా రిలీజ్ కూడా దెబ్బతిందండి. లైక్ పలానా కారణాల మూలంగా ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. యూఎస్ రిలీజ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఏదో పార్ట్నర్స్ వాళ్ళు కాలేదు, ఇంకా అక్కడ అయిందా కాలేదా? ఆ సినిమా అండి, ఆ సినిమానే కాలేదు. సో ఫస్ట్ డే క్యాన్సిల్ అయింది, ఫస్ట్ డే షోస్ అన్నీ క్యాన్సిల్ అయినాయి, యూఎస్ ప్రీమియర్స్ అన్నీ. సో అక్కడ ఇట్ డింట్ స్టార్ట్ ఆఫ్ ఆన్ అ గుడ్ నోట్ ఆల్సో. సో దే మెనీ రీజన్స్ వై ఇట్ ట్యాంక్డ్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పండి, అది హిందీ సినిమా ఏదైనా తెలియని సినిమా రీమేక్ చేయాలన్న దానికి ఎగ్జాంపుల్. ఎవరు ఎక్కువ చూడని మంచి సినిమా ఉంటుంది రీమేక్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పలేమండి. ఇప్పుడు అంత మంచి పేరు, అంత మంచి సినిమా అయితే మేబీ జనాలు చూడకపోవచ్చు. నేను చెప్తున్నాను మాస్ ఆడియన్స్ ఉదాహరణ చెప్తున్నానండి. ఈ మధ్య న్యూటన్ అని ఒక సినిమా వచ్చింది, అది ఎక్కువ మంది మన ఆడియన్స్ చూడలేదు ఇక్కడ. బట్ గ్యారంటీగా మన క్రిటిక్స్ రాసేవాళ్ళు అబౌట్ 80% ఆఫ్ దెమ్ వుడ్ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్. ఇట్స్ అ జెమ్ ఆఫ్ అ మూవీ. అది తీయటానికి ట్రై చేయాలి, కానీ నాకు భయం. ఎందుకంటే ఆ రివ్యూవర్స్ అది, ఎందుకంటే ఈ క్రిటిక్స్ అందరూ ఆ ఒరిజినల్ చూశారు కాబట్టి మనం ఎంత కష్టపడి నిజాయితీగా అది రీమేక్ చేసినా కూడా ఎక్కడో అది బ్యాక్గ్రౌండ్లో ఒక మైండ్లో ఉంటుంది. అందుకే ఆ భయం ఉందండి. ఇప్పుడు సీరియస్గా రివ్యూవర్స్ చేతిలోనే సినిమా ఉందని మీరు అంటారా? కొన్ని టైప్ ఆఫ్ సినిమాలకండి, కొన్ని టైప్ ఆఫ్ సినిమాలు అంటే కొన్ని టైప్ ఆఫ్ సినిమాస్కి అవసరం అండి, అవసరం, డెఫినెట్గా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేనే అండి, ఇప్పుడు నేను ఒక స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే కానీ వెళ్ళరు, లేకపోతే నేను టక్మని ఒక, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ లీడింగ్ సచ్ బిజీ లైవ్స్. ఆ నంబర్ చూసేసి అంటే దే విల్ బీ వన్ రివ్యూవర్ దట్ దే ట్రస్ట్, ఆర్ 1 or 2 ఆర్ అలా చూస్తారు. అది చూసి ప్రోగ్రెసివ్ సినిమాల కంటే లైక్ టిపిక్లీ నాన్ కమర్షియల్ సినిమాలకి రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడే కాదు, బాలీవుడ్లో కూడా, హాలీవుడ్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు చిన్న సినిమాలు, ఇప్పుడు చాలా పెద్ద స్టార్స్, ఇప్పుడు హాలీవుడ్లో ఒక ప్యాటర్న్ ఉంది. ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా, ఒక కొత్త టైప్ ఆఫ్ సినిమా చేస్తే దాన్ని ఏం చేస్తారంటే, దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటే క్రిటిక్స్కి ముందే చూపించి ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించి దాన్ని కొంచెం నానబెట్టి దాని తర్వాత రిలీజ్ చేస్తారు ప్రజలకి. ఇప్పుడు తెలుగులో కూడా ఇది తెలుగులో కూడా జరిగింది. తెలుగులో కూడా పెళ్లి చూపులు, దృశ్యం, గాజీ, ఇవన్నీ ఒక కాన్ఫిడెన్స్ ఉన్న దాన్ని క్రిటిక్స్కి ముందే చూపించేస్తారు. దే విల్ బిల్డ్ ద మొమెంటమ్. సో ఫర్ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ క్రిటికల్ రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మళ్ళీ రావాకి అలా ఎందుకు చేయలేదంటారు? ఇప్పుడు మళ్ళీ రావాకి యావరేజ్గా ఐ ఫీల్ ఒక 3 to 3.25 యావరేజ్ వచ్చిందండి క్రిటిక్స్. అంటే మేము అంటే దట్ యూ హ్యావ్ టు ఆస్క్ ద ప్రొడ్యూసర్ అండి. లైక్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఒక యావరేజ్ 3 రివ్యూ
3 to 3.25 రివ్యూ యావరేజ్, మిగతా రివ్యూ అవుట్ ఆఫ్ 5 అలాంటి యావరేజ్ వస్తే క్రిటిక్ సైడ్ నుంచి పాస్ అని. బట్ డెఫినెట్గా ద పబ్లిక్ అప్లాజ్ ఈజ్ మోర్ దెన్ వాట్ ద క్రిటిక్స్ హ్యావ్ సెడ్. ద పబ్లిక్ అప్రిసియేషన్ ఎస్పెషలీ ఇన్ మల్టీప్లెక్సెస్. ఓకే. అండ్ గతంలోకి వస్తే మీరు సుమంత్ వెరీ బ్యాడ్ డిసిషన్ మేకర్ ఫిలిమ్స్ విషయంలో అన్నది ఒకటి ఉంది. అంటే మీరు ఒక 23 ఫిలిమ్స్ చేస్తే ఒక 5 మాత్రమే 5 or 6 సక్సెస్. 5 or 6 అంటే లైక్ నువ్వే కావాలనేది మీ చేద్దాకా వచ్చి వెళ్ళిపోయిందని అందరికీ తెలుసు. అలాగే నువ్వే కూడా ఆల్మోస్ట్ మీ దాకా వచ్చింది. రాలా నువ్వే రాలా. నువ్వే కావాలి వచ్చింది. స్రవంతి రవికిషోర్ గారు నన్ను ఆఫర్ చేశారు. కానీ అప్పుడు నేనేంటంటే నేను యువకుడు, పెళ్లి సంబంధం 2 సినిమాలు ప్యారల్గా చేస్తానున్నానండి. సో నాకు ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు గివ్ ద డేట్స్ ఆల్సో. లైక్ విఎన్ ఆదిత్య గారు, లగడపాటి శ్రీధర్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాంబినేషన్లో మీరు హీరోగా నువ్వే రాలేదండి. నువ్వే రాలేదండి. అలా ఏమైనా మిస్ అయిన సినిమాలు ఇంకా ఉన్నాయి? నువ్వే కావాలి ఒకటేనండి. నువ్వే కావాలి ఒక్కటే. యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్తున్నాను, నువ్వే కావాలి ఒకటే. అది నేను డేట్స్ విషయంలో కేవలం డేట్స్ మూలంగా ఇవ్వలేకపోయాను. ఎందుకంటే అది యువకుడు, పెళ్లి సంబంధం 2 సినిమాలు ప్యారల్గా చేస్తున్నాను. రాఘవేంద్రరావు గారు, తాతగారు, ఐ కాంట్ కీప్ దెమ్ వెయిటింగ్ అండి. సో సినిమా బాగా ఆడపోయినా లైక్ పెద్దవాళ్ళతో సినిమా చేస్తున్నాను అప్పుడు. సో ఐ కాంట్ కీప్ దెమ్ వెయిటింగ్. బట్ వెంటనే నాకు దాని తర్వాత స్రవంతి రవికిషోర్ అదంతా అయిపోయాక గౌరీ ఆఫర్ ఇచ్చారు. లైక్ సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. మీ సినిమా మొత్తంలో ద లీస్ట్ నెంబర్ ఇచ్చేది దేనికి? లీస్ట్ నెంబరా? రాజ్. What a piece of shit. విఎన్ ఆదిత్య గారు లేదు పాపం, ఇట్స్ నాట్ హిస్ ఫాల్ట్ అండి. ఎందుకంటే లైక్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ బై డిఫరెంట్ డైరెక్టర్. It was a salvage operation. Aditya came in the last minute to salvage it. It's not his fault అండి. It was just a bad decision all the way through. నాకు వినాయత్య గారే చెప్పారు, సుమంత్ అసలు చాలా కంఫర్టబుల్ హీరో, అసలు అలాంటి హీరోని మీరు చూడరు ఇండస్ట్రీలో. ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. అసలు హీరో బిల్డప్స్ ఉండవు, ఏమి ఉండవు, అంత వెరీ ఏమంటారు ప్రొడ్యూసర్ హీరో అన్నట్టుగా. నిజం ఎట్లా వచ్చింది ఇదంతా? అంటే మిగతా హీరోలకి కంపేర్ చేస్తే నాకు తెలియదండి. నేను ఒకటి బిలీవ్ చేస్తాను అంటే ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయిందండి. ఇప్పుడు కొంచెం అవసరం, కొంచెం బిల్డప్ కాదు అంటే బికాస్ ఆఫ్ సెల్ ఫోన్ కెమెరాస్, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, లైక్ ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది సందేహమే లేదు. అండ్ ముందులాగా ఎవ్రీబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఎవ్రీబడీస్ గోట్ లాగేసి సెల్ఫీలు తీస్తారు. కొంతమంది సమ్ పీపుల్ ఆర్ పొలైట్, సమ్ పీపుల్ ఆర్ నాట్ పొలైట్. సో సమ్ టైమ్స్ యూ డూ నీడ్ సెక్యూరిటీ. సమ్ టైమ్స్ లైక్ ఊరికే అసలు ఇష్టం వచ్చినట్టు నేను ఏమంటి ఫోరం మాల్కి అలా వెళ్ళిపోవటం ఇవన్నీ నేను చేయనండి. నేను యూ హ్యావ్ టు బీ ఎ లిటిల్ కేర్ఫుల్ ఇన్ సర్టన్ సినారియోస్. బట్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు స్టూడియోకి వెళ్ళటం అనేది నా బిలీఫ్ ఏంటంటే మనం సింపుల్గా ఉంటే యూ వోంట్ అట్రాక్ట్ అటెన్షన్ అనేది నా ఫీలింగ్ అండి. సో నాకు ఇప్పుడు అది పక్కన చుట్టూ బౌన్సర్లు ఇవన్నీ అంటే ప్రతి సన్నివేశంలో అక్కర్లేదు, కొన్ని సన్నివేశాల్లో అవసరం అండి. కొన్ని సన్నివేశాల్లో ఖచ్చితంగా అవసరం. అండ్ పర్సనల్ మళ్ళీ వస్తే వివాహ వ్యవస్థ మీద సుమంత్ అభిప్రాయం ఏంటి? కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదండి. ఎందుకు పనిచేయదు, ఎందుకు పనిచేస్తుంది అంటే ఒక మైండ్ సెట్ బట్టి ఉంటుందండి. ఒక మైండ్ సెట్ బట్టి ఉంటుంది అంతే. మోర్ దెన్ ఎనీథింగ్ that's all. I don't know too much about it because I was married only for 1 year. But ఏమంటారు, కొంతమందికి చాలా మందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదన్న విషయం కూడా అందులోకి దియాకే తెలుస్తుందా? దియక ముందు కూడా తెలుసుకోవచ్చు? తెలియదండి, అది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, చాలా మంది బ్యాచులర్స్ ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు బ్యాచులర్స్ నాకన్నా పెద్ద వాళ్ళు. అది వాళ్ళకి వర్కౌట్ అయింది అలాగే. సో ఇట్స్ దే ఆర్ మెనీ ఫేమస్ పీపుల్ లైక్ దాట్. అండ్ పెళ్లి చేసుకోవడం అన్నది ఇంకా ముందు జరగదు జీవితం అన్నది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేసి. లేదా నేను చెప్పనండి, అది నేను చెప్పను. అంటే నేను ఐ నెవర్ సే నెవర్ టు ఎనీథింగ్. ఓకే. అంటే ఇప్పుడు నేను ఇట్స్ లైక్ బికమింగ్ అ వెజిటేరియన్. నౌ ఐఎమ్ టెలింగ్ యూ ఐ కెనాట్ బికమ్ అ వెజిటేరియన్, బట్ మేబీ ఐల్ బికమ్ అ వెజిటేరియన్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. మేబీ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ప్రస్తుతం నా మెంటల్ స్టేట్ ఏంటంటే ప్రస్తుతం నాకు వివాహం వద్దండి. సో ఫ్యూచర్లో చేసుకునే అవకాశం అయితే ఉండొచ్చు.
ఉండొచ్చు. నెవర్ సే నెవర్, ఎవరు సినిమా నెవర్ సే నెవర్. అంటే అంటే అంత ఆ స్టేటస్లో ఉండడానికి కారణం ఎక్కడో మనసుకి బలమైన ఏదో తాకడం వల్లే కదా అలాంటి లేదండి, అలా ఏం లేదు, ఏమీ తాకలేదు నిజంగా. అసలు అంత గట్టిగా ఏమీ తాకలేదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పెళ్ళి అయింది అండ్ ఐఎమ్ షో యూ గోయింగ్ టు ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. సో బిఫోర్ మీరు అడిగే ముందే నేను చెప్తున్నాను, నాకు కీర్తితో విడాకులు అయింది. బట్ ద థింగ్ ఈజ్ ఇప్పుడు కీర్తి అండ్ మీ వీఆర్ ఆన్ వెరీ గుడ్ టర్మ్స్. షీజ్ అ ఫ్రెండ్. మాకు వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఇంకా ఫ్యామిలీ లాగానే చూసుకుంటారు. కలుస్తూ ఉంటారండి. అంటే కలుస్తూ ఉంటారంటే వాళ్ళ ఫ్యామిలీ. కీర్తి ఈజ్ ఇన్ బెంగళూరు. ఓకే. బట్ తాత పోయినప్పుడు షీ కేమ్ అండ్ విజిటెడ్ మీ. అండ్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది అండ్ వీ జస్ట్ క్యాచ్ అప్. ఐఎమ్ హ్యాపీ. షీ హ్యాస్ వండర్ఫుల్ లైఫ్ అండ్ వండర్ఫుల్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ నన్ను ఫ్యామిలీ లాగా చూసుకుంటారండి ఇంకా. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ ఫర్ దాట్. సో అంత డీప్ గాయం ఏమి పెళ్లి మూలంగా ఏం జరగలేదండి. ఇద్దరి అభిప్రాయాలు కలవక అంతేనండి. అంతే. వీ వర్ టూ యంగ్ అండ్ టూ ఇమెచ్యూర్ బోత్ ఆఫ్ us. కలిసి ఉండడం ఒక సినిమా లాంటి స్టోరీ మీది కూడా. అంతేనండి అనుకుంటాను. అండ్ మీరు ఆర్జీవి గారితో టచ్లో ఉంటారా ఎప్పుడైనా? లేదండి, చాలా కాలం అయిందండి కలిసి. ఆయన ఎప్పుడన్నా ఈ బ్రేకప్స్ ఎప్పుడైనా సెలబ్రేషన్ చేశారా? బ్రేకప్ సెలబ్రేషన్స్ ఆయనకు అవి ఇష్టమే కదా. రాముకి నాకు తెలిసి నాకు పెళ్ళి అయిందన్న విషయం కూడా తెలియదేమో. ఓకే. యాహూ అనుకుంటే ఆయన అలాంటి సెలబ్రేషన్ చేస్తుంటారు. అలాంటివి ఏం లేదా? ఐ హ్యావ్ నో ఐడియా అండి. నాకు అసలు నేను కలిసి చాలా రోజులైంది, చాలా రోజులైందండి. ఓకే. ప్రేమ కథ అంటే దాని తర్వాత కలిసానండి. బట్ ఈ మధ్య టచ్ పెద్ద లేదు. అంటే ఇప్పుడు బహుశా ఇప్పుడు మామయ్యతో సినిమా చేస్తున్నాడు కాబట్టి వెళ్ళి కొంచెం సెట్ మీద వెళ్ళి పడతాను నేను. ఓకే. ఇప్పటివరకు మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఈ 23 మూవీస్లో? చాయిస్ నంబర్ పొజిషన్స్ ఇస్తే. కాంట్ గివ్ ఎ పొజిషన్ అండి. ఇట్స్ టఫ్ టు గివ్ ఎ పొజిషన్. చాలా కష్టం అండి. టఫ్ టు గివ్ ఎ పొజిషన్. బట్ ఐ ప్రాబబ్లీ put Sekhar and Gautam, ahead because, and of course, Sekhar and Gautam కానీ సినిమా రిజల్ట్ వేరే, వర్కింగ్ ఎంజాయ్ చేయడం వేరే. అలా వర్క్ ఎంజాయ్ చేయడం ఎవరితో ఎంజాయ్? అంటే నాకు శేఖర్తోనూ గౌతమ్తోనూ అసలు వర్క్ అనిపించలేదండి. 2 సినిమాలు, గోదావరి కానీ మళ్ళీ రావా కానీ ఎక్కడా నేను ఏదో పని చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఓకే. And it was maybe I like these 2 films, maybe I like these 2 directors ఎందుకంటే మొత్తం బేక్ చేసి తీసుకొచ్చారండి. నేను ఎక్కడా నాకు ఓకే ఇక్కడ కొంచెం బాగుంటే కొంచెం ఇంప్రూవ్ చేయాలి అన్నీ నన్ను ఎంత ప్రశాంతంగా పనిచేశానంటే ఈ 2 సినిమాల్లో. సేమ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఎక్కడా టెన్షన్ లేదు, హాయిగా పనిచేశాను. అన్ని పాటలు వాళ్ళే చూసుకున్నారు, అన్ని కాస్టింగ్ విషయాలు అన్నీ అసలు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం నాకు అనిపించలేదండి ఈ 2 సినిమాలు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ శేఖర్ కమ్లా అండ్ గౌతమ్ వెరీ సిమిలర్ అండి. ఒక 1 పర్సనల్ క్వశ్చన్ అడిగి మన సినిమాకి వచ్చేద్దాం. ఒక ఫ్యూ క్వశ్చన్స్ అంతే. మీరు విడిపోవడానికి కారణం, కీర్తి రెడ్డి గారు మీరు విడిపోవడానికి కారణం నాగార్జున గారి డామినేషన్ కుటుంబం మీద ఎక్కువగా ఉండడం వల్ల అన్నది ఒక చిన్న అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజం? మీకు తెలుసో తెలీదో, కీర్తి వాళ్ళ బ్రదరు మా నాగార్జున మామయ్య దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. నాగార్జున మామయ్య ఇస్ వెరీ క్లోజ్ టు కీర్తిస్ ఫ్యామిలీ. సో హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. దీస్ ఆర్ జస్ట్ రూమర్స్ అండి. అంతే. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ అస్. అంతే. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ అండి. ఓకే. మళ్ళీ రావా సినిమాకి వస్తే, ఈ సినిమాలో నాకు తెలిసి 30 డేస్లో చేశారని విన్నాను. 35 days. దాంట్లో 20 days ఆర్ ఎంతో మీరు చేశారు. మొత్తం 10 days పార్ట్ మొత్తం చైల్డ్ ఎపిసోడ్స్కి కేటాయించారని విన్నాను. సో అంటే అంత ఇంపార్టెన్స్ ఉన్న పార్ట్ అది. సో మామూలుగా ఏ హీరో అయినా కూడా అంత పార్ట్ అంటే కొంచెం ఒప్పుకోకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు ఏది నమ్మి ఎందుకు అంత నమ్మకం డైరెక్టర్ మీద? అంత పార్ట్ చిన్నపిల్లల మీద ఉన్నా కూడా మీరు ఒప్పుకున్నారు. నేను ఈ క్యాల్కులేషన్స్ చేయలేదండి. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నేను అసలు పలానా క్యాల్కులేషన్స్ అన్నీ వదిలిపెట్టేసుకున్నాను. నేను నేరేషన్ విన్నప్పుడు నాకు పూర్తి నేరేషన్ ఒక 2 గంటలు ఇచ్చాడండి. నా మనసు ఏం అనుభవిస్తుంది, వాట్ ఎమ్ ఐ ఫీలింగ్ ఆఫ్టర్ దాట్,
ప్యూర్లీ ఆన్ ఫీలింగ్, ప్యూర్లీ ఆన్ గట్ నేను ఈ సినిమా ఒప్పుకున్నానండి. ఇక్కడ పిల్లల పాత్ర ఎక్కువగా ఉంది, లేకపోతే ఇక్కడ సాంగ్ లేదు, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ లేదు అనేది నేను ఎప్పుడు అనుకోలేదండి. నేను ఓన్లీ సినిమా, నాకు బయటికి సినిమా కథ విన్నాక నాకేమనిపిస్తుంది, నేను ఆ పిల్లల పాత్ర, పిల్లల ఎపిసోడు సినిమాకి కథకి చాలా కీలకం అని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ నాకు మీరు నమ్మరో, ఈ సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టరు నేను కాదు, అంజలి కాదు, జూనియర్ అంజలి కాదు, జూనియర్ కార్తిక్ కాదు. చిన్నప్పుడు 10th ఫెయిల్ బుజ్జిగాడు అండి. వాడు నా ఫేవరెట్ క్యారెక్టర్ ఈ సినిమాలో. అంటే నేను అలా ఆలోచిస్తాను, కొంచెం వింతగా ఉంటాయి నా క్యాలిక్యులేషన్స్, కానీ నేను ఇప్పుడు అనుకోలేదండి. బట్ ఈ సినిమాకి అందం ఏంటంటే ఆ పిల్లల ఎపిసోడు అంత నీట్గా అంత చూపించారు కాబట్టి, అంత డీటెయిల్గా చూపించారు కాబట్టి అది అవసరం సినిమాకి. లేకపోతే మీరు సినిమా అయిన తర్వాత యూ వోంట్ కమ్ అవుట్ విత్ దట్ ఫీలింగ్. సినిమాలో అసలు ఏ క్యారెక్టర్ కూడా మర్చిపోవడానికి లేదు, ఏ క్యారెక్టర్ కూడా అసలు ఇది తీసేటట్టుగా లేదు. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే సైకిల్ మీద వచ్చిన లూనా మీద వచ్చిన అదేనండి, వాడే 10th బుజ్జిగాడు, 10th ఫెయిల్ బుజ్జిగాడు అండి పేరు. యాక్టర్ పేరు నానాజీ. ఓకే ఓకే, 10th ఫెయిల్ బుజ్జిగాడు ఆడి పేరు. సూపర్ డిజైనింగ్. ఓకే, అండ్ కామెడీ చాలా ఫ్రెష్గా ఉంది సినిమాలో, బట్ ఎక్కడ కూడా మీరు ట్రైలర్స్లో ఇవ్వలేదు. బట్ ఓకే, మీకు ఒక స్ట్రాటజీ ఉండొచ్చు దానికి. ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ టాక్ వచ్చింది కాబట్టి ఒక కొత్త డిఫరెంట్ ప్రోమో ఎందుకు కట్ చేయాలని ఇచ్చారండి. ఇంకా ఇచ్చారు, కామెడీ ట్రైలర్స్ ఉన్నాయండి, బయటకు వచ్చాయి. ఆల్మోస్ట్ 3-4 days అయింది వచ్చి. ఓకే ఓకే, థర్డ్ 4th day వచ్చాయండి. ఓకే, అబ్బాయిది రిలీజ్ చేశారా లూనాది? నేను చూడలేదండి, నేను ఏమేమి రిలీజ్ చేశారో నేను చూడలేదు. 2-3 చూశాను, బహుశా అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే అది వాడు చెప్పాడు, బయట అందరూ తనని పిలిపించి లూనా స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతున్నారంట బయట చాలామంది. సో తెలిసిపోయింది అక్కడ క్లిక్ అయ్యాడని. మీ హీరోయిన్కి పెళ్ళయింది. మామూలుగా పెళ్ళి కాని అమ్మాయితో ఆ చెరువులో అండ్ పెళ్ళైన అమ్మాయితో ఉన్న చెరువులో కొంచెం ఎంత కొంత తేడా ఉంటుంది యాక్టింగ్లో, కొంచెం క్లోజ్ సీన్స్లో. అలాంటి ఇబ్బంది ఏమైనా పడ్డారా మీరు? లేదండి, లేదా? అస్సలు లేదు. అంటే ఈ సినిమాలో అలాంటి సీన్స్ కూడా ఏమీ లేవు కదా. అంటే ఇట్స్ వెరీ టేస్ట్ఫుల్లీ డన్ ఎక్కడ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ ఏంటంటే ఒక పెళ్ళైన హీరోయిన్ని మేము ఇంట్రడ్యూస్ చేసాము, పెళ్ళైన హీరోయిన్ డేబ్యూ అవుతుంది అనేది చాలా రేర్. నాకు తెలిసి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో, సౌత్ ఇండస్ట్రీ ఇప్పుడు జరిగిందో నాకు తెలియదండి. చాలామంది దాచుకుంటారు, లేకపోతే చాలామంది చేసుకోరు. బట్ మేము ఎక్కడా దాయలేదు. అండ్ అది ఎక్కడ మాకు అదొక స్పీడ్ బ్రేకర్గా ఎక్కడ మాకు అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ ప్రౌడ్లీ అనౌన్స్ ఇట్. ఐ థింక్ ఎందుకంటే ఇప్పుడు మా తాతగారు కూడా మీకు చాలామందికి తెలియదు, ఆయన చాలామంది హీరోయిన్లు పెళ్ళైన హీరోయిన్లు అండి ఎర్లీ స్టేజెస్లో. చాలామంది హీరోయిన్స్ అంటే పేరు నేను చెప్పలేను, బట్ లైక్ ఎర్లీ స్టేజెస్లో కూడా చాలామంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆకాంక్ష వాళ్ళ హస్బెండే పాపం హీఈస్ ద వన్ హూస్ లైక్ supporting her and telling her to take more work. She doesn't want to work, but he's telling her, you should work more. If you like the film, you should work on it. Really, so that's very very encouraging. Yes, great. అండ్ గౌతమ్ ముందే షూట్ చేసుకొచ్చాడు కదా పార్ట్, సమ్ ఎంత 10 minutes 5 minutes. అది చూసి ఇంప్రెస్ అయ్యారు మీరు, అంతేనా? లేదండి, నేను కథ విన్నాను మొత్తం. నాకు నేరేషన్ చాలా క్లియర్గా ఇచ్చాడండి. అంటే ఆల్మోస్ట్ ఒక సినిమా నాకు చూపించేశాడు, నేరేషన్ ఇచ్చాడు, ఒక 2 hours నేరేషన్ ఇచ్చాడు. దాని తర్వాత నాకు నేరేషన్తోనే పడిపోయాను నేను. కానీ దాని తర్వాత కొత్త డైరెక్టర్ ఎలా తీస్తాడు అనే నమ్మకం అంటే తెలియదు కదా. మేబీ ఈజ్ అ ఫెంటాస్టిక్ నేరేటర్, ఫెంటాస్టిక్, కానీ ఎలా తీస్తాడనే డౌట్ ఉన్నప్పుడు నాకు ఈ డెమో రీల్ చూపించాడు, డెమో షూట్. ఒక 5 minutes ఎపిసోడ్ షూట్ చేసి నాకు చూపించాడు. నేను ఇలా షూట్ చేయబోతున్నానని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ప్రాపర్గా డిఐ చేసి ప్రాపర్గా డబ్బింగ్ చేసి నాకు చూపించాడు. సో అక్కడ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందండి అప్పుడు. బట్ నేను స్క్రిప్ట్ విన్నాకే నాకు ఆల్మోస్ట్ ఇంటర్వెల్ పాయింట్లోనే ఒప్పేసుకున్నానండి మైండ్లో. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చేసరికి కొంచెం సీల్, ద డీల్ వాజ్ సీల్డ్.
చూసాను, నాకు గౌతమ్ చూపించాడు నాకు అది. దాంట్లో కొన్ని సీన్స్ దీంట్లో సినిమాలో లేనట్టు లేవు వెళ్ళాడు కొట్టడము లేవు. బట్ నేను అంటే ఎలా తను తీసే టెక్నిక్ అంతా నాకు అర్థమైపోయిందండి. 13 సంవత్సరాల ముందు ఇలాగే మామూలుగా మొదలైన ఒక రోజు నా జీవితాన్నే మార్చేసింది. నాది కూడా వీళ్ళలాగే ఒక మామూలు ప్రపంచం. ఎప్పుడు చదువు అనేది తిట్టే నాన్న, ఎక్కువ చదివితే అలసిపోతా అని చెప్పే అమ్మ, స్కూల్లో కొట్టడానికి టీచర్లు, స్కూల్ అయిపోయాక ఆడుకోవడానికి ఫ్రెండ్స్. అంత చిన్న ప్రపంచాన్ని ఒక్కసారిగా చెరిపి మొత్తంగా నీ పేరు రాసి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయినా నీతో కలిసిన జ్ఞాపకాలు నాతోనే ఉండిపోయాయి. అవి గుర్తు చేసుకుంటే సరిపోవడం లేదు. 13 సంవత్సరాలుగా ఇదే రోజు ఇక్కడికి వస్తూనే ఉన్నా. ఎందుకంటే నువ్వు లేని నన్ను నీ దగ్గరికి చేరువ చేసేది నీ జ్ఞాపకాలే. తీస్తాను. అక్కడ పెట్టావా? అందుకనే ఇందాక నుంచి సిగ్నల్ రావట్లేదు. ఇలా తయారైనా అదే మీ సీనియర్స్ అయితే చదువు కోసం ప్రాణాలు ఇచ్చేవారు తెలుసా? యూజ్లెస్ ఫెలో అని. ఇలా కొడితే నేను కూడా ఇచ్చేస్తాను. అయినా నిన్ను గోడ కూర్చోయమంటే అక్కడికి వెళ్ళేంట్రా పైకి కింద చూస్తున్నావు? అంటే ఇందాక అక్కడ మెరుపొచ్చింది సార్, పిడికి ఇంకా పడట్లేదేంటా అని. నేచర్ నే టెస్ట్ చేస్తున్నారా నువ్వు? మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించావరా? అదిగో మళ్ళీ నించున్నాడు. వీడికి ఎప్పుడు ఇదే పని రా, వేస్ట్ ఫెలో. ఎవరబ్బా? కనపడవు కదా, ఉండు నీ పని చెప్తా. రాని పెదవి మోయనంత సంతోషం క్షణముకొక్క
ఒక కొత్త జన్మ ఎత్తుతున్న సందేహం మాటలసలు బయటపడని మధురమైన ఓ భావం వేల వేల కవితలైన చాలనంత ఉల్లాసం అసలు నేను ఎవరో తెలియకుండా నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? అన్నీ తెలుసుకొని ఎందుకు వెళ్ళిపోయావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఓకే అండి, ఇంకా ఆడియన్స్కి ఎనీథింగ్ టు సే, ఏదైనా సినిమా విషయంలో ఇంకా చెప్పాలనుకున్నది? సినిమా విషయంలో ఏంటంటే సినిమా చాలా కాలం తర్వాత నా చేతికి ఒక హిట్ ఇచ్చారు. చాలా లాస్ట్ హిట్ ఏంటంటే మీది? లాస్ట్ హిట్ ఇప్పుడు ప్రాబ్లీ గోల్కొండ హై స్కూల్ అండి. గోల్కొండ హై స్కూల్ వాజ్ మై లాస్ట్ రెలవెంట్ మూవీ ఇన్ 2011 ఐ థింక్ దట్ వాస్. సో చేతికి ఒక మంచి హిట్ ఇచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ. ఇంకేం చెప్పగలను, లైక్ చూడని వాళ్ళు తప్పకుండా, అంటే మీరు చాలా వినుంటారు, అసలు చూడని వాళ్ళు కూడా చాలా వినుంటారు సినిమా గురించి త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. తప్పకుండా చూడండి అండ్ ఖచ్చితంగా ప్రేమలో పడతారు, మంచి సినిమాని ప్రేమిస్తారు. ఒక మంచి సినిమా తీసాము, ఒక నిజాయితీతో తీసాము, ఒక సిన్సియారిటీతో తీసాము ఈ సినిమాని. తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది. తప్పకుండా చూడమని చెప్పాలనుకుంటున్నాను అండి అందరికీ. అండ్ ఈ ట్రాక్ ఇప్పటి నుంచి ఇంకా గ్రాడ్యువల్గా ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేమ్ హియర్ అండి, సేమ్ హియర్. అప్పుడప్పుడు తెలియదు ఏం జరుగుతుందో, నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే ఏం జరుగుతుందో తెలియదు, కానీ విల్ కీప్ ట్రయింగ్, విల్ కీప్ మూవింగ్ అలాంగ్. అండ్ మీరు బోనీ సినిమాలో ఒకటి మీకు అంత సినిమా అంతా గుర్తు ఉంటుంది కదా, దానిలో ఒక కిరోసిన్ పోసుకునే సీన్ ఉంటుంది, ఐడియా ఉందా? ఒక ఫార్మర్ కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకుంటుంటాడు. నాకు గుర్తులేదు. చంద్రమోహన్ గారు వచ్చి ఆ హీరోయిన్ వచ్చి సేవ్ చేస్తుంది. చిత్రలేఖ యాంకర్ అంటే మీ పార్ట్ కాదు, మీరు కాంబినేషన్లో కాదు. నా కాంబినేషన్లో కాదు. ఓకే, ఆ క్యారెక్టరేషన్ నేనే. ఓ మీరేసారా? ఓకే ఓకే ఓకే, మిమ్మల్ని తగలబెట్టారనమాట. ఓకే సార్, ఎనీవేస్ మై ప్లెజర్ అండి. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండి. అండ్ మీ అపియరెన్స్ ఇలాగే ఉండాలని, వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ ఏమంటారు మీ డిక్షన్ అండ్ మీ అపియరెన్స్. ఇంగ్లీష్లో మాట్లాడటానికి తక్కువ మాట్లాడటానికి ట్రై చేస్తానండి. అది అప్పుడప్పుడు వచ్చేస్తుంది నాకు తెలుసు, నేను కూడా అనుకుంటానండి. నేను అనేది అంటే ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప నేను ఎందుకు అంటాను? లేదు కాదు, నేను అనుకున్నాను యాక్చువల్గా, ఏంటి సడన్గా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేసాను నేను, నాకు అనిపించింది. అప్పుడప్పుడు తెలియకుండా వచ్చేస్తున్నాను. మేబీ కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. నర్వస్గా ఫీల్ అయినప్పుడు కొన్ని కరెక్ట్గా ఏమంటే ఫ్రేమ్ చేయలేము తెలుగులో, సో అప్పుడు ఇంగ్లీష్ కొంచెం బ్యాకప్ వచ్చేస్తుంది అప్పుడప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లెజర్ అండి. థ్యాంక్ యూ.